ఆచి చికెన్ మసాలా. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోడీ హరిస్తున్నారని, అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోడీ హరిస్తున్నారని, అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం తెస్తూ ఉన్నాయి. దాంతో పాటు వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. సో తమిళనాడులో త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఒక పెద్ద పదాన్ని వాడారు. సో దీంతో రాజకీయంగా కూడా పెద్ద ప్రకంపనలు వస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీని పట్టుకొని ఏకంగా మోడీ ఒక టెర్రరిస్టు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కొంత కలకలం రేపుతా ఉన్నాయి. ఖర్గే వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు ఇతర అందరూ కూడా చాలా సీరియస్ గా కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. తమిళనాడులో రాజకీయ పార్టీలు మొత్తం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికలను. ఒకవైపు అధికార పార్టీతో కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్, అదే విధంగా బీజేపీ మొత్తంగా కూడా ఈ వ్యవహారాన్ని ఎన్నికల్ని చాలా రసవత్తరంగా ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ యొక్క మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు మోడీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదిగా పేర్కొంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మాత్రం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు కొన్ని నిర్ణయాలు దక్షిణాది హక్కులను కాలరాస్తున్నటువంటి మోడీ అటువంటి మోడీతో ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నటువంటి మోడీతో ఎలా ఏఐడీఎంకే పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి కూడా ప్రశ్నించారు. సో తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి ఖర్గే వ్యాఖ్యల పైన దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు కూడా మండిపడతా ఉన్నాయి. సో ఖర్గే వ్యాఖ్యలకు వెంటనే ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఇప్పుడే హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే తమిళనాట కూడా కొంత స్థానికంగా కొన్ని చోట్ల ఇప్పటికే ఖర్గే వ్యాఖ్యల నిరసనగా ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఖర్గే వ్యాఖ్యలు, ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఖర్గే లాంటి నాయకుడే ప్రధాని నరేంద్ర మోడీని పెట్టుకొని ఒక దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి మోడీని పట్టుకొని ఉగ్రవాదిగా వ్యాఖ్యలించడం, ఉగ్రవాదిగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా బీజేపీ చాలా సీరియస్ గా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అల్టిమేట్ గా వెంటనే ఖర్గే క్షమాపణలు మోడీకి క్షమాపణ చెప్పాలి, లేదంటే లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా ఖర్గే వ్యాఖ్యల పైన నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే తమిళనాడులో మొత్తం ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని కూటమిలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. సో ఇప్పటికే అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకేతో పాటు కాంగ్రెస్ పొత్తుగా ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఇప్పుడు కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నటువంటి మల్లికార్జున ఖర్గే ఇప్పుడు మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తాం పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ సంబంధించి వ్యవహారం పైన దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కొంత ఏదైతే కేంద్రం వైఖరి పైన డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిఎంకే ఉన్నటువంటి అక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ అనేకమైనటువంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలంతా కూడా డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రం తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటూ చెప్పేసి కొంత విమర్శలు చేసిన పరిస్థితి, ఆరోపణలు చేసిన పరిస్థితి. సో పార్లమెంట్ లో మొత్తానికైతే ఆ డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లు
అక్కడ వీగిపోవడము, మహిళా రిజర్వేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోవడంతో దీన్ని ఈ యొక్క రిజిస్ట్రేషన్ బిల్లును మొత్తం ఉపసంహరించుకోవడం తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలకు మోడీ తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సో అట్లాంటి మోడీతో మీరు ఎట్లా అంటగాగుతున్నారని చెప్పేసి ఏఐడిఎంకే ప్రశ్నిస్తూ అదే సందర్భంలో మోడీని దక్షిణాది హక్కుల కాపాడుతున్నారు కాబట్టి ఒక ఉగ్రవాదిగా అభివర్ణించాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో ఒక రకమైన కౌంటర్ రావడంతో రాజకీయంగా కొంత రగడ కొనసాగుతుంది. సో అల్టిమేట్ గా మనం చూడాలి ఎట్లా నెక్స్ట్ ఈ ఖర్గే వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఖర్గే తను చేసిన వ్యాఖ్యలపై ఎలా రెస్పాండ్ అవుతారు. నిజంగానే కొంత తొందరపడి చేసిన వ్యాఖ్యలు, తమిళనాడులో చేసిన వ్యాఖ్యలపైన, మోడీపై చేసిన వ్యాఖ్యలపైన అతను ఉపసంహరించుకుంటాడా లేదంటే మాటలు కట్టుబడి ఉంటారా అనేది మాత్రం మనం చూడాలి. కాకపోతే బీజేపీ నుంచి అయితే కొంత నిరసనలు మాత్రం ప్రారంభమయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.